కాకుండా నేను జయించేస్తానంటే ఏ మాత్రము కూడా జయించలేవు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని రాకడ ఆసన్నం అవుతుంది కనుక నీ ప్రార్థన జీవితంలో నువ్వు పురుకొల్పబడిన వాడివే. దినమునకు కనీసం 2 గంటలు తక్కువ కాకుండా నువ్వు ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో, నీలో ఏది వచ్చినా, కనీసం నేను చెప్పిన సాతానుడు ఎదురుగా వచ్చి నీతో మాట్లాడినా నువ్వు డీల్ చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పిరికిపడవు, సాతాను నువ్వు గద్దించగలవు, సాతాను నువ్వు పారద్రోలగలవు. అలాంటి శక్తి, అలాంటి ధైర్యము నీకు రావాలి అని అంటే కనీసం ఎన్ని గంటల ప్రార్థన ఉండాలి? కనీసం తక్కువ అనుకుంటే 2 గంటల ప్రార్థన ఉండాలి. అస్సలు ప్రార్థన లేకుండా నువ్వు ఉన్నావు అని అంటే చాలా భయంకరం. ఏ సమస్య వచ్చినా ఊరికే భయపడతావు. ఎవరు నిన్ను భయపెట్టినా భయపడతావు. ఏ ఆపద వచ్చినా భయపడతావు. నీకు ధైర్యం అనేది చాలదు. నీ గుండె నిండా ధైర్యం నింపబడాలి అని అంటే నీవు 2 ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు బాగా వినండి ప్రియులారా. దానియేలుకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వారి దేవుళ్ళని మాత్రమే మొక్కకూడదు. మరి ఎవరిని మొక్కాలట? ఎవరికి చెప్పాలట? సమస్య వస్తే రాజుకు మాత్రమే చెప్పాలి అని ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు దానియేలు ఎవరికన్నా భయపడ్డాడా? తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తారంటే భయపడ్డాడా? చెప్పండి. సింహాలు తినేస్తే అయ్యి బాబోయ్ అనుకున్నాడా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు నన్ను రక్షించగలడు, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు నన్ను కాపాడగలడు, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు నా కొరకు దిగి రాగలడన్న ధైర్యం ఉంది కాబట్టి అతడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయక మానలేదు. తీసుకెళ్లి సింహాల బోన్లో వేసినా కూడా ప్రార్థన నోరు తెరిచాడు కాబట్టి సింహాల నోళ్ళు మూయబడ్డాయి. హల్లెలూయా.